Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. 36వ అధ్యాయము యోబు గ్రంథము 11వ వచనములో ఏమని రాయబడింది చూడండి. 36:11. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చును. ఇంగ్లీష్లో అన్నాడు, ఒక చోట ప్రాస్పెరిటీ బ్లెస్సింగ్ అని వాడాడు, ఇంకొక చోట ప్లెజర్ అని వాడాడు. నీ దినములన్నీ కూడా నీకు ఆశీర్వాదకరంగా ఉంటాయంట. నీ సంవత్సరం అంతా నీకు సంతోషంగా ఉంటుందంట. ఎప్పుడు నీవు ఆయన మాటను ఆలకించి ఆయనను సేవించినట్లు. అందరు ఈ మాట చెప్పండి. ఏం చేస్తే? అందరు చెప్పాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. నేను చెప్పే కదా, ఈ సంవత్సరము దేవుడు మన జీవితంలో చేయబోయే కార్యాలు ఏంటి తెలుసా? రెడీగా ఉంటాడంట నీతో మాట్లాడడానికి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట చేస్తే చాలు, మిగిలినవన్నీ ఆయన చూసుకుంటాడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. కానా పెండ్లి విందులో యేసుక్రీస్తు తల్లి ఏమని చెప్పింది పరిచారకులకి? ఆయన ఏం చెబుతాడో అది చేయండి, అంతే. మీరేం ఆయన ఏం చెప్తాడో అది చేయండి అన్నారు. ఆయన ఏం చెప్పాడు? రాతి బాణల్ని నీళ్ల చేత నింపమన్నాడు. నింపంగానే నీళ్ళు ఏమైనాయి? గట్టిగా చెప్పాలి పురుషులు. నీళ్లు ద్రాక్షారసముగా మారిని. నింద తొలగిపోయింది. ముందుకెళ్ళలేని పరిస్థితి, ముందుకెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. పేతురును కూడా అదే మనం చూస్తాం. పేతురు జీవితంలో రాత్రంతా తనకి బాగా పరిచయం ఉన్న చోట, నాకన్నీ తెలుసు, నేను ఇక్కడ సాధించగలనన్న చోట ఓడిపోయాడు పేతురు. ఓడిపోయినప్పుడు ప్రభు అతనికి చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రభువా, నీ మాట చెప్పున నేను ఇప్పుడు ఓడిపోయిన కాడ, పడిపోయిన కాడ నాకు బాగా తెలుసన్ను కూడా నేను వలైపోతున్నాను అన్నాడు. యేసయ్య అన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. కుడివైపుకు లోతునకు వలయమన్నాడు. వేసిన మరుక్షణం ప్రతి చేపకు చెప్పాడు, ఏ వలలోకి వెళ్ళకపోయినా పేతురు వలలోకి వెళ్ళిపోండి అన్నాడు. దేవుడు మాట వింటే మిగతావన్నీ పనులు దేవుడు చూసుకుంటాడు. ఎవరితో మాట్లాడాలో. నేను ఒకటే చెప్తున్నాను, నీ స్వభావం మారాలి. నువ్వు ఆలస్యంగా వస్తే నీ జీవితంలో అన్నీ ఆలస్యంగానే జరుగుతాయి. స్తోత్రం చెప్పరే. అది న్యాయం కాదా? అందుకే చదివిన కీర్తనలో మీరు చూడండి, చాలా క్లియర్గా రాశాడు. 18వ కీర్తనలో ఏముందంటే, నేను మూర్ఖునకు మూర్ఖునిలాగానే ఉంటాను అన్నాడు. దయగల వారికి నేను అంటే నేను దయ చూపిస్తే దేవుడి దయ నా మీదకి వస్తుంది. యథార్థవంతుల ఎడల యథార్థంగా ఉంటాను అన్నాడు దేవుడు. సద్భావము కలిగిన వారి ఎడల సద్భావమును చూపిస్తా అన్నాడు. మూర్ఖుల ఎడల మీరు చెప్పండి, మరి నువ్వు లేటుగా వస్తే నీకు దేవుడు ఏం చేయాలి? మీరే ఆన్సర్ చేయండి. అన్నీ లేటుగా చేయాలి. హల్లెలూయా చెప్పండి. కనుక లోకములో అన్ని విషయాల్లో టైంకి వెళ్తాం, అన్ని టైం చేస్తాం దేవుని. అందుకే నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ వీక్ నుంచి 2 సర్వీసులు, ఓన్లీ ఫస్ట్ సండే మాత్రమే ఒక సర్వీసు. కారణం బలారాధన కార్యక్రమం ఉంది కాబట్టి. మిగిలిన రోజుల్లో 6:30కు ఒక సర్వీసు, 10:30కు ఒక సర్వీసు జరుగుతుంది. 6:30 సర్వీస్కి 7 గంటలకి గేట్ క్లోజ్. ఒకవేళ మిస్ అయిపోతే 10:30 సర్వీస్కి రావచ్చు. హల్లెలూయా చెప్పండి. 10:30 సర్వీస్ కూడా 11ంటికి గేట్ క్లోజ్. మిస్ అయిపోతే సాయంత్రం ఇంగ్లీష్ సర్వీస్ ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. ఇక అది కూడా మిస్ అయిపోతే నాకు తెలిసి ఇంకొక గుడికే జరుగుద్ది. హల్లెలూయా చెప్పండి. కనుక దేవుని వాక్యం ఏంటంటే మనం క్రమంలోకి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, స్వభావాలు మారాలి, క్రమంలోకి రావాలి, అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. నిన్న రాత్రి ఒక ప్రార్థన విషయం కూడా చెప్పాను. దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని బయలుపరిచాడు. ఏంటంటే మన యవనస్తులందరినీ దేవుడు ఇంకొక లెవెల్లోకి దేవుడు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. కానీ అపవాది అయిన సాతాను వారిలో భయమును కలిగించి, నెగిటివిటీ కలిగిస్తూ, నిరాశను కలిగిస్తూ, దేవుని సన్నిధి నుంచి దూరం చేస్తూ టైమ్లీ బ్లెస్సింగ్ని మిస్ చేపిస్తాడు. ఏం బ్లెస్సింగ్?
అంటే ఈ కోడికి వస్తే ఆశీర్వాదం అనే కోడికి మిస్ అయిపోద్ది. ఎందుకంటే ఆ కోడికలో దేవుడు నీతో చెప్పే ఒక మాట ఉంది. ఆయన పలికే మాట వలన విడుదల రాబోతుంది నీకు. కనుక ఆ రోజును మిస్ అయిపోతే అంతా మిస్ అయిపోద్దాం. కనుక దైవజ్ఞుడిగా మరలా నేను చెప్తున్నాను, ఈ సంవత్సరము క్రమంగా వచ్చేవారు, ఈ సంవత్సరము దేవుని సన్నిధానములో మంచి స్వభావంతో మనము దేవుని సన్నిధిలో ఉండేవారిని దేవుడు విపరీతంగా ఆశీర్వదిస్తాడు. ఆయన వారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయన కొద్ది నిమిషాలు ప్రభు మాటలు మనం విందాం. 18వ కీర్తనల నుండి ఈ సంవత్సరపు ఈ మొదటి ఆదివారంలో ఈ సంవత్సరము ఏం జరుగుద్దో మనకు తెలియదు, కానీ ప్రతి విషయాన్ని దేవుడు వాక్యం ద్వారా మనకి బయలుపరచబోతున్నాడు. ఆయన మీరు ఎంతమంది పోయిన సంవత్సరం ఆదివారం కూడిక రాసుకున్నారో నాకు తెలియదు. ఆ కూడిక రాసుకున్న వారు చూడండి, అందులో దేవుడు చెప్పిన ప్రతి మాటను దేవుడు నెరవేర్చాడు. విడిపిస్తానన్నాడు, ప్రకృతి సంబంధమైనవి జరుగుతాయి అన్నాడు. జరిగినాయా లేవా? సమస్తమును జరిగినాయి. హల్లెలూయా చెప్పండి. ఒకసారి ఆ కాగితం తీసుకుని చూడండి. అనేక మందికి దేవుడు పలికిన మాటలు ఈ సంవత్సరంలో అవి ఆయన చెప్పినట్టే దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ 18వ కీర్తనల నుండి ఈ సంవత్సరము దేవుడు సంఘపక్షముగా దేశములో ప్రాంతముల్లో జరగబోయే అనేకమైన సంగతులను దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన మాట్లాడకముందు మనందరము కలిసి ఏం చేయాలంటే అంటే దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, మనము ఆయన సన్నిధానములో ఏదైతే పలుకుతామో ఆ పలికినవన్నీ మన జీవితంలో మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఆయన హల్లెలూయా చెప్పండి. ఆయన నామములో మనం అడిగిన ఏదైనా దేవుడు మనకేం చేస్తాడు? ఆయన ఇస్తాడు. సో కొన్ని మాటలు చెప్తాను, అవి మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఈ సంవత్సరము మనం నడవలేం, దేవుడు మనల్ని నడిపించాలి. మనం కాపాడుకోలేము. ఎవరు కాపాడాలి? దేవుడు కాపాడాలి. అపాయములు ఎక్కడుంటాయో తెలియదు, పరిస్థితులు ఎక్కడుంటాయో తెలియదు, ఏం జరుగుద్దో తెలియదు. కానీ ఎన్ని జరిగినా కూడా దేవుడు ఆ పరిస్థితుల మధ్యలో ఏది మనతో మాట్లాడతాడో అది మాత్రమే జరుగుద్ది. కనుక నాతో పాటు మీరందరూ వాక్యములో ఏకీభవించి ముందుగా కన్ఫెషన్ అనేది చేయబోతున్నాం. కన్ఫెషన్ అని అంటే ఇది నిశ్చయముగా ఈ సంవత్సరము నా జీవితంలో జరుగుద్ది, అందుకు నేను ఒప్పుకొని పలుకుతున్నాను అనే మాటను అందరం కలిసి మన పట్ల, కుటుంబం పట్ల, దైవ సేవకుల పట్ల, సంఘం పట్ల ఈ ఉదయకాలం పలకడానికి దేవుడు సహాయం చేయునుగాక. 121వ కీర్తన 7వ వచనములో చూడండి, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. అందరూ చెప్పండి, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. స్తోత్రం చెప్పండి. నిన్న నాకు ఒకరు ఒక వీడియో చూపించారు. ఇక్కడే మన రాజమండ్రి ఏలూరు మార్గంలో జరిగిన ఒక ప్రమాదం. ఒక కారు ప్రశాంతంగా ఇటువైపు నుంచి వెళ్ళిపోతున్నారు, కానీ అటువైపు ఉంచుతున్న ఒక కారు దాని టైర్ పేలి అవతల నుంచి యువతలకు వచ్చి ఈ కారుని గుద్దేసింది. వినండి, అవతల నుంచి యువతలకు వచ్చి గుద్దితే స్పాట్లో చనిపోయారు 4-5. ఎవరు కాపాడాలి చెప్పాలి? ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా సరే ఆయన కాపాడాలి. అందుకని ఇక్కడ వాక్యం అందరు చెప్పండి, ఏ అపాయము రాకుండా యెహోవా నన్ను కాపాడును, ఆయన నా ప్రాణమును కాపాడును. మరలా చెప్పండి, ఏ అపాయము రాకుండా యెహోవా నా కుటుంబమును కాపాడును, ఆయన నా కుటుంబ ప్రాణాలని కాపాడును. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఆయన కాపాడును అని రాయబడింది. ఎవరైనా అంటే యెషయా గ్రంథంలో 27వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. యెహోవానగు నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు గట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండునట్లు దివారాత్రములు నేను దాన్ని కాపాడుచున్నాను. స్తోత్రం కలుగుగాక. ఎవరండి కాపాడుతుంది? అందరు చెప్పాలి, ఎవరు కాపాడుతున్నారు?
దేవుడు కాపాడుతున్నాడు. ఎప్పుడు కాపాడుతున్నాడు అంట? పగలు రాత్రి. అందరూ ఈ మాట గట్టిగా చెప్పాలి. నాతో పాటు మీరు మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడేది దేవుని వాక్యము, పలుకుతున్నది దేవుని వాక్యము. ఏ మాటలు మనం చెబుతామో అవి నిశ్చయముగా మన పైన, మన కుటుంబాలపైన ముద్రగా ఉండిపోనుగాక. ఏమంటున్నాడు ఇక్కడ? పగలు రాత్రియు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? కాపాడు. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు కాపాడుచున్నాను. చెప్పండి, దేవా దివారాత్రులను కాపాడండి. చెప్పాలి గట్టిగా, దివారాత్రులను కాపాడండి. దివారాత్రుల కుటుంబాన్ని కాపాడండి. దివారాత్రుల సంఘాన్ని కాపాడండి. దివారాత్రములు సేవకుడిని కాపాడండి. దివారాత్రములు సేవకుడు కుటుంబాన్ని కాపాడండి. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెబుదాం. ఎలా కాపాడతాడు? దివారాత్రులే. ఎలా కాపాడతాడు? హౌ? ఎప్పుడు కాపాడతాడంటే దివారాత్రులు. ఎలా కాపాడతాడంటే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 10వ వచనము. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 10వ వచనము. ఆవరించి తన కనుపాప వలె వానిని కాపాడేదను. చెప్పండి, ఎలా కాపాడతాడంట? చెప్పాలి అందరూ. కొంతమంది నోరు తెరవట్లా. ఏమైందో మరి, ఏమైందో తెలియదు నాకైతే. మరి స్తోత్రం చెప్పండి. నీ నోరు బాగా తెరువు ప్రభు అన్నాడు, నింపుతానన్నాడు. హల్లెలూయా. దివారాత్రములు కాపాడుతానంటున్నాడు. ఎలా కాపాడుతాడంట? కనుపాపలాగా కాపాడుతాడు. చెప్పండి, ఎలా కాపాడుతాడు? నెక్స్ట్ ఎక్కడెక్కడ కాపాడుతాడు? ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా నేను రప్పించేదను. స్తోత్రం చెప్పండి. ఎక్కడెక్కడ కాపాడుతాడు? చెప్పాలి. ఎంతమంది నమ్మేవాళ్ళు చెప్పండి. ఎవరు కాపాడుతారు? ఎక్కడ కాపాడుతాడు? ప్రతి స్థలం ముందు. ఎలా కాపాడుతాడు? కనుపాగల. ఎప్పుడు కాపాడుతాడు? పగలు రాత్రి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకొకటి, దేని నుంచి కాపాడుతాడు అని అంటే యూదా 20లో రాసింది, పడిపోకుండా కాపాడుతాడంట. చేతులది హల్లెలూయా చెప్పండి. ఏం చేస్తాడు? ఎలా కాపాడుతాడు? పడిపోకుంటాడు. అసలు దేవుడు ఎందుకు కాపాడాలి నిన్ను? 1 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. ప్రతి వాక్యము మనకి స్వతంత్రించుకోవాలి. చాలు. ఈ 2 వచనాలు చదివితే ఎందుకు కాపాడుతున్నాడంటే కొన్ని అవకాశాలు మనం పొందుకోవాలి కాబట్టి. స్తోత్రం చెప్పట్లా. ఎందుకు కాపాడాలి? కొన్ని అవకాశాలు పొందుకోవాలి కాబట్టి. అక్కడే రాశాడు 5వ వచనములో, ఆయన శక్తి చేత మనలను కాపాడుతాడంట. చెప్పండి, ఎలా కాపాడుతాడు మనని? ఆయన శక్తి చేత దేవుడు మనల్ని కాపాడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని నేను ఈ వాక్యములన్నీ స్వతంత్రించుకోవాలి మనం. ఎందుకంటే దేవుని కొరకు ఈ సంవత్సరం గొప్ప కార్యాలు చేయించుకోవాలనుకున్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో చెబుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను కాపాడుతాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నేను నీకు తోడుగా ఉంటాను. అందుకని చెప్పి అక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు. అన్ని చోట్ల కాపాడమ్మా. హల్లెలూయా చెప్పండి. నేను వెళ్ళే ప్రతి చోట దేవుడు కాపాడతాడని చెప్పేసి ఆయన చిత్తం లేని చోటకి వెళ్ళకూడదు. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా, ఈ సంవత్సరం నేను కూడికి వెళ్ళినా ప్రభువా నువ్వు నాతో వచ్చే కూడికే నేను వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి. నాకు నేను వెళ్ళే కూడికలు ఆయన నాతో ఉండడం, కానీ ఆయన వెళ్ళాలనుకునే కూడికి అయితే ఆయన నాతో పాటు ఉంటాడు. ఆయన
ఆయనతో పాటు ఉండే చోటుకి నువ్వు వెళ్ళాలి, ఆయన ఇష్టపడే చోటుకి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి. అలా వెళ్ళినప్పుడు దేవుడు కంటి రెప్పలాగా నిన్ను కాచి కాపాడుతా అంటున్నాడు. ఈ జీవితంలో దేవుడు ఇలాగూ కాపాడి దేవుడి సంవత్సరం చేసే గొప్ప కార్యం ఇందాక నేను చెప్పినట్లుగా కానా పెండ్లి విందులో దేవుడు ఆయన చెప్పిన మాట విన్న తర్వాత వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? అదేమిటి, ఎప్పుడూ కూడా స్టార్టింగ్ మంచిది వచ్చి తర్వాత మంచిది రాదు, కానీ ఇప్పుడు మునపటి దానికంటే శ్రేష్టమైనది మేము పొందుకుంటున్నాము అన్నారు. హల్లెలూయా. 2024లో మునపటి సంవత్సరం కంటే శ్రేష్టమైనది దేవుడు దాచి ఉంచాడు. కాబట్టి అందుకే నీకు ప్రాణం ఇచ్చి సజీవంగా ఉంచి 2024లో ప్రవేశింపజేసి ఆదివారం అని ఇక్కడ కూర్చునే కృప ఎందుకు ఇచ్చాడు తెలుసా? సంథింగ్ బెస్ట్ దేవుడు నీ కొరకు చేయాలని ఆశపడుతున్నాడు. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు ఏదో శ్రేష్టమైనది నీకు చేయాలని ఆశపడుతున్నాడు. పర్ల ఎంత నిరాశలో ఉన్నా చెప్పండి, దేవుడు నీకు శ్రేష్టమైనది చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కీర్తనలోకి వద్దాం. త్వరగా కొన్ని వచనాలు చూసి ఈ సంవత్సరం ఏం జరగబోతుందో దేవుడు నాకు నేర్పించిన కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. కొన్నిసార్లు ఉలుకుపడతారు, పర్వాలేదు, మళ్ళీ దేవుడు ఆదరిస్తూ ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం అనగానే నాకు వచ్చేయాలి, ఆ ఊరు వెళ్ళిపోవాలి, ఇది అయిపోవాలి, అది అయిపోవాలి, అన్నీ జరుగుతాయి. దాంతోపాటు మైనస్ తెలియాలి, ప్లస్ తెలియాలి. 6వ వచనం చూడండి, అందరూ చదవాలి, అందరూ చదవండి. నా శ్రమలో నేను ఆయనకి మొర్రపెట్టి తిని. శ్రమలు ఉండే సంవత్సరం అది నేను చెప్పాగా, ఉలుకు పడతారని చెప్పే కదా. ఏ సంవత్సరం చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి. చూసారా, కొంతమంది చెప్పట్లా. చెప్పండి, ఏం భయపడక్కర్లా. నేను చెప్పిన మాట కాదు, కీర్తనలో రాయబడిన మాటలు. అక్కడ శ్రమ అనే మాటకి ఇంగ్లీష్లో డిస్ట్రెస్ అని రాశాడు. ఎక్స్ట్రీమ్ డేంజర్, ఎక్స్ట్రీమ్ పెయిన్, డేంజర్, కలామిటీ అన్నీ ఉన్నాయి. యేసయ్య అంత కష్టపడి 2024 వచ్చింది దీనికోసమేనా అని అంటే, ఈ పరిస్థితి ఉంది, కానీ ఈ పరిస్థితికి మించినది కూడా ఉంది ఆ కీర్తనలో. అది మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ మించినది అని అంటే, ఆ కీర్తన హెడ్డింగ్ చదవండి. అతని శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములు చెప్పి యెహోవాకు స్తోత్రించి అతడు ఇట్లా, నేను దేవునికి స్తోత్ర. శ్రమలు సంవత్సరం అన్నాడు, కానీ దానిపైన హెడ్డింగ్ ఏమన్నాడంటే విడుదల సంవత్సరం. అర్థం వాళ్ళ కొంతమందికి శ్రమలు అని చెప్పాడు, మనం ఉలికబడక్కర్లా. పైన ఉన్నాడు, కానీ ఇది విడుదల సంవత్సరము. ఏ శ్రమ వచ్చినా దేవుడు నీకు విడుదల అనుగ్రహిస్తాడు. ఆయన ధైర్యముతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎన్ని సమస్యలు వచ్చినా ఈ యొక్క సంవత్సరము, ఆ సమస్యలన్నిటిపైన ఏం రాయాలంటే విడుదల సంవత్సరం. అన్నిటి నుండి దేవుడు నాకు విడుదల ఇస్తాడు. యేసయ్య అంటున్నాడు, ఈ సంవత్సరము శ్రమలు ఉన్నా సరే నీకు సంతోషం. లోకంలో ఉంటాయి శ్రమలు, కానీ మనకేముంది? సంతోషం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారికి యోహాను 15, 11, 16, 24, 17, 13లో ఏమన్నాడు అని అంటే, నా సంతోషము మీలో ఉన్నది, మీ సంతోషము పరిపూర్ణమవుతుంది అన్నాడు దేవుడు. ఇది ఏ సంవత్సరం చెప్పనా? సంతోష సంవత్సరం. అయ్యి బాబు, ఇప్పుడే కదా అయ్యారు శ్రమల సంవత్సరం. మళ్ళీ ఏమైంది ఇది? నేను అదే అంటున్నా, ఈరోజు వాక్యం గ్రాఫ్ ఎలా ఉంటుంది అర్థమైంది కదా. శ్రమలు, తర్వాత ఏమన్నాడు? విడుదల. విడుదల మాత్రమే కాదు, సంతోషం. దేవునికి స్తోత్రం కలిగా. ఈ కీర్తన మనము చూసినట్లయితే మొదటి వచనానికి రండి. ఇప్పుడు మరలా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ ముందు బలమైన విషయాలు చాలా ఉన్నాయి, నువ్వు చెప్పుకోవడానికి నీకు శక్తి లేనంత బలమైన విషయాలు ఉన్నాయి. కానీ కీర్తనకారుడు అంటున్నాడు,
వీటన్నిటికంటే బలమైన దేవుడు నీకున్నాడు. హల్లెలూయా చెప్పండి. అందుకే అంటున్నాడు, నా పరిస్థితులు కాదు నాకు బలము, నా ముందు కనపడుతున్నవి కాదు నాకు బలము. కీర్తనకారుడు ఏమంటున్నాడు? యెహోవాయే నా బలము. అందరూ చెప్పండి, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అంటే మిగిలినది ఏది బలముగా కనపడినా దానికి మించిన బలము కలిగిన వాడు మనకున్నాడు ఆయన. అందుకు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన బలం ఎవరై ఉన్నారు చెప్పండి? దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ సంవత్సరము దేవుడు నీ జీవితంలో బలమైన విషయములన్నిటినీ దేవుడు హ్యాండిల్ చేయబోతున్నాడు. ఆయన చేసిన తర్వాత దాసుకోబాగు, అది చేసిన దాన్ని దేవుడు అన్నాడు పబ్లిక్గా నువ్వు చెప్పాలి. ఆ చెప్పడమే యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవా, నా ముందు బలమైన విషయాలు నిలబడిని, నేను బలహీనంగా ఉన్నాను, కానీ ఆశ్రయించిన నీవు బలమైన వాడు గనుక ఈ బలమైన విషయములన్నిటినీ అధిగమించి ఈ రోజున నీ కొరకు సాక్షిగా నిలబెట్టావయ్యా అని చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. వేదిక మీద నిలబడి సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యం ఏంటి? ఎవరు నా బలము? యెహోవా నా బలమయ్యాడు. దేవునికి స్తోత్రం. 2వ వచనములో నుంచి మనం చూసినట్లయితే 8 సార్లు ఏమంటాడు తెలుసా? నా శైలము, నా కోట, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము అని అంటూ 46వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. దేవునికి స్తోత్రం. అక్కడ మీరు చూస్తే స్తుతి ఉంది, ప్రార్థన ఉంది, 2 కనబడుతున్నాయి. స్తుతి అంటే దేవుని సన్నిధిని తీసుకొచ్చేది, ప్రార్థన అంటే దేవునిని ఆశ్రయించేది అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన చేయి నీకు తోడుగా ఉండబోతుంది. అందుకని ఆయనే మనకి కోట, ఆయనే మనకు ఆశ్రయం, సమస్తము ఆయన నిన్ను నడిపించబోతున్నాడు ఈ సంవత్సరం. అందుకు నువ్వు భయపడక్కర్లేదు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. 4వ వచనానికి రండి. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. చాలు. ఏ పాశములు? మళ్ళీ లోయలోకి వెళ్ళింది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా నువ్వేం భయపడక్కర్లా. దేవుడు అంటున్నాడు, వాటన్నిటి నుంచి నేను నిన్ను తప్పిస్తాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఎందుకు రాశాడు? మరణ పాశములు చుట్టుకొని నన్ను, భక్తిహీనులు వరదల పొర్లు వలె వారి మీద బెదిరింపగను, పాతాళపు పాశములను అరికట్టను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. ఇవన్నీ వచ్చినా సరే నన్ను విడిపించే దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. 5వ వచనములో ఏమంటున్నాడండి? మాతాళపు పాశములు అని అంటున్నాడు. ఇంగ్లీష్లో స్పేర్స్ ఆఫ్ డెత్ అని రాశాడు. ఈ ఉదయకాల సమయంలో అటువంటి అన్ని బ్రేక్ అయిపోవాలి. చెప్పండి, యేసు నామములో అవి బ్రేక్ అయిపోవాలి. ఏదైనా బ్రేక్ కావాలంటే ప్రార్థన వల్లనే బ్రేక్ అవుతుంది. ఏదన్నా తొలగిపోవాలంటే ప్రార్థన వల్లే తొలగిపోతుంది. ఏదైనా తప్పించబడాలంటే ప్రార్థన వల్లే తప్పించబడుతుంది. అలాగైతే దేవాది దేవుడు ప్రతి దాగి ఉన్న స్పేర్స్ని దేవుడు ఈ ఉదయకాలం బ్రేక్అవుట్ చేయనుగాక. నేను చెప్తున్నాను, వాక్యము చాలా శ్రద్ధగా వినాలి. వాక్యముతో పాటు ప్రార్థన, ప్రార్థనతో పాటు ప్రకటన, ప్రకటనతో పాటు విడుదల, విడుదలతో పాటు ఆశీర్వాదం. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా నువ్వు నోరు బీసుకొని కూర్చున్నావు అనుకో, ఎవరు ఏం చేయలేరు. హల్లెలూయా చెప్పండి. ఒకడిని అడిగారంట, నీ ఉద్యోగం ఏంట్రా బాబు అన్నాడు. నా ఉద్యోగం ఏం లేదు, గాలి పీల్చుకుంటూ గాలి వదలటం అన్నాడు. అలా ఉంది కొంతమంది పని. స్తోత్రం చెప్పండి. ఏం ఉద్యోగం చేస్తున్నావు అంటే ఏమన్నాడు? ఆక్సిజన్ పీల్చుకుంటున్నాను, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాను అన్నాడు. ఎంత పెద్ద ఉద్యోగమో. హల్లెలూయా చెప్పండి. కనుక దేవుని వాక్యం ఏంటంటే దేవుడి బిడ్డ అది కాదు. ఈరోజు మనకున్న రెస్పాన్సిబిలిటీ మనం మాట్లాడుతూ ఉండాలి, ప్రకటిస్తూ ఉండాలి. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకే 6వ వచనములో ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఆయన ఏదైనా దేవుడు విడిపిస్తానంటున్నాడు. 7వ వచనములోనికి రండి. భూమి కంపించి అదిరెను, పర్వతములు పునాదులు వణికెను, ఆయన కోపించగా అవి కంపించెను. ఈ సంవత్సరం భూకంపాలు జరుగుతాయి. ఆల్రెడీ స్టార్ట్ అయింది. జపాన్లో మన భూకంపం వచ్చింది 2024లోనే.
ఇంకా భూకంపాలు వస్తాయి. హల్లెలూయా చెప్పండి. భూకంపాలు కలిగితే పర్వతముల్లో నుంచి అగ్ని వస్తుందంట. నా మాటలు కాదు, దేవుని మాటలు. ఇవి విని భయపడ్డాను కాదు. దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తే ఏ పరిస్థితి అయినా పోతుంది, ఏ ప్రతికూలతనైనా దేవుడు తొలగిస్తాడు. అక్కడతో ఆగిపోలా. 12వ వచనం చూడండి. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములు, వడగండ్లు, మండుచున్న నిప్పులు దాటిపోయిన యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరిమి ధ్వనిని పుట్టించెను. వడగండ్లను, మండుచున్న నిప్పులను రాలెను. ఆ వాక్యం అంటుంది, కొన్ని ఉరుముల ధ్వని, ఇంతవరకు వినిపించనంత సౌండ్ వస్తుందంట ఉరుముల ధ్వని. ఇవన్నీ ఏ సంస్థలో జరుగుతాయి? అందరు నీరసం అయిపోయారు. ఇప్పుడు ఒక ఉరుము పడితే కానీ మీరు అందరూ మెలుకునేటట్లేరు. హల్లెలూయా చెప్పండి. వాక్యం ఉరుములా పడుతుంది, ఏం చేస్తాం మరి? దేవునికి స్తోత్రం గల్లిగా. నేను చెప్పలా, ప్రభు వాక్యం చెప్తా ఉంది. ఏమంటున్నాడు దేవుడు? సన్నిధి కాంతిలో నుండి మేఘములు, వడగండ్లు, మండుచున్న నిప్పులు దాటిపోను. ఆకాశమందు గర్జన చేసి సర్వోన్నతుడు తన ఉరిమి ధ్వని పుట్టించెను. వడగండ్లు, మండుచున్న నిప్పులను రాలెను. హల్లెలూయా చెప్పండి. 16వ వచనం చూడండి. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకుని మహాజలరాశులలో నుండి ఆయన తీసెను. దేనికి స్తోత్రం కలిగా. నీటి కొరత కూడా ఉంటుంది ఈ సంవత్సరం. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనతో మాట్లాడుతున్నాడు అనే సంగతిని చాలా క్లియర్గా దేవుడి ఉదయకాలం తెలియజేస్తూ ఉన్నాడు. రేపేమి సంభవించినో మనకు తెలియదు, కానీ దేవుడికి ఆది నుంచి అంతవరకు ఎరిగిన దేవుడు ఆయన. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. తర్వాత 17-18 వచనాలు చూడండి. 17-18 వచనాలు. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు, కొన్ని బలమైన విషయాలు వస్తాయి నీ మీదకి. విషయాలు వచ్చినప్పుడు నువ్వు ఒంటరిగా లేవు, గుర్తుపెట్టుకో. నీకు తోడున్న ఒక దేవుడున్నాడని, నిన్ను ఆదుకునే దేవుడున్నాడని, విడిపించే దేవుడున్నాడని, బలమైన విషయములను బలహీనపరిచి నిన్ను బలవంతుడుగా మార్చగలిగిన సర్వశక్తుడైన దేవుడు నీతో పాటు ఉన్నాడు ఆయన. అందుకే పౌలు అంటాడు 2వ తిమోతి 4వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనం వరకు మనం చదివినప్పుడు 2వ తిమోతి 4వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. నేను మొదట సమాధానంగా చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడుకుండునుగాక. తర్వాత వాక్యములండి, అయితే నా ద్వారా సువార్త పరిపూర్ణంగా ప్రకటించబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పించబడి తిని. స్తోత్రం. అందరూ మాట చెప్పండి. ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక సింహపు నోట నుండి ఆయన నన్ను తప్పించాను. పరిస్థితులు రావచ్చు, ఉద్యోగం దగ్గర రావచ్చు, వ్యాపారంలో రావచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, నేను నీ ప్రక్కనున్నాను. నేను నీ ప్రక్క నుండి నిన్ను బలపరిచి ప్రతి సింహపు నోటు నుండి నేను విడిపిస్తాను. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498-97500 and 95504-33102. Watch YouTube for online. Finney Faith.